సార్ మీరు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ ఇస్తారు. మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ కూడా చాలా చెప్పుకోదగ్గ సీట్స్ గెలిచింది. ఏం చెప్తారు దానిపైన? చెప్పుకోదగ్గ గెలవలే. బాంబేలో 4-5 ఎక్కువ గెలిచారు. బాంబేలో 4-5 గెలిచినారు. కన్సాలిడేట్ అవుతుంది, కరెక్ట్. అది లాతూర్ లో కూడా గెలిచినారు. దాని తర్వాత అమరావతిలో కొన్ని గెలిచినారు, పర్బనీలో కొన్ని గెలిచినారు. ఎస్, వాళ్ళు కొంత గెలిచిన వాడు. వాళ్ళ గతంలో వాడు మున్సిపల్ మేయర్ కూడా అంతేందుకు మహారాష్ట్రలోకి ఎంపీ ఉన్నాడు. మనం తక్కువ అంచనా వేయద్దు. 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి మహారాష్ట్ర అనేటువంటిది ఓల్డ్ హైదరాబాద్ స్టేట్ అవుతుందో, నాందేడ్, పర్బని, ఈ లాతూర్ ఏరియా, ముజ్నాబాద్ ఏరియా కొంచెం ఇంపాక్ట్ ఉంది. నిజం చెప్పాలంటే ఓవైసీ మహారాష్ట్రకి వచ్చినాడు. అసలు ఓవైసీ ఆరిజినే మహారాష్ట్ర. కాబట్టి వాళ్ళ ఆరిజిన్ ఈవెన్ కాసిం రాజు పార్టీ, ఎంఐఎం పార్టీ పెట్టినటువంటి కాసిం రాజు ఆరిజినే నాందేడ్ దగ్గర. కాబట్టి వాళ్ళ పార్టీ అక్కడ ఉన్నది. తెలంగాణలో చూపిస్తుందా దాని ఇంపాక్ట్ హైదరాబాద్ ఉంటది ఖచ్చితంగా. హైదరాబాద్ లో మేము మా స్లోగన్ పక్క హైదరాబాద్ లో ఎంఐఎం మేయర్ కావాలన్నా, నాన్ ఎంఐఎం మేయర్ కావాలంటే బీజేపీ మేయర్ కావాలన్నా మీరు ఆలోచించుకోండి. ఎవ్వరు గెలిచినా బీఆర్ఎస్ గెలవని, కాంగ్రెస్ గెలవని, వాళ్ళు మద్దతు ఇచ్చేది ఎంఐఎం కు, వాళ్ళు మద్దతు తీసుకునేది ఎంఐఎం కు. ఆ పరిస్థితి తెలంగాణ రావద్దంటే, హైదరాబాద్ లో రావద్దంటే బీజేపీని గెలిపియమనేది మన నినాదం. ఈవెన్ మహారాష్ట్రలో కూడా 5 సీట్లు మేము గెలిస్తే సపోర్ట్ చేస్తామా చేయమనేది వాళ్ళు అనుకుంటారు. మేము బీజేపీగా ఎంఐఎం సపోర్ట్ అడగము, ఎంఐఎం సపోర్ట్ తీసుకోము. ఎంఐఎం పార్టీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రూపంలో కూడా పొత్తుండదని మాత్రం చెప్పదలుచుకోండి. ఇంకోటి రీసెంట్ గా రెగ్యులర్ చూస్తున్నాం, గుళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి. దానికి ఓవైసీ మన ప్రెస్ మీట్ పెట్టి, సో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి కూడా ఆర్ఎస్ఎస్ గుండాలు చర్యలు వస్తారు. సో దీని మీద పోలీసు అధికారులు యాక్షన్ తీసుకోవాలని దాన్ని చెప్తారు. ఏం చెప్తారు? ఓవైసీకి చదవచ్చు తెలియదు. నేను ఓవైసీ స్టేట్మెంట్ ఒకటే రకంగా ఇస్తాను. ఆయన ముస్లిం ద్రోహి అంట ఒక రకంగా. ఎందుకంటే ప్రతి ఇష్యూని రాజకీయం చేసి మతం కోణంలో రాజకీయం చేయటం వల్ల ముస్లిం ప్రజలకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి ముస్లిం సోదరులారా ఓవైసీని ముందు రాజకీయాల నుంచి తరిమి కొట్టండి అని చెప్పదలుచుకున్నాను. తరిమి కొడితేనే ముస్లింలకు సంక్షేమం ఉంటది, ముస్లింల అభివృద్ధి ఉంటది. మతానికి రాజకీయాలకు ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. గుళ్ళ మీద దాడులు జరిగితే నిజంగా నిబద్ధత ఉంటే ఓవైసీకి దాన్ని ఖండించాలి. ఎవరైతే అటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాలి. నీకు సఖ్యత ఉంది, నీ సహకరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు సీఎం కలువు, సీఎం కలిసి నువ్వు చెప్పు, సీఎం కలిసి రిప్రజెంటేషన్ ఎవడైతే ఇటువంటి పని చేస్తుండో వాడిని వెంటనే అరెస్ట్ చేయి, వాడిని శిక్షపడేట చూడమని చెప్పు. అంతే తప్పిస్తే వాళ్ళు ఆర్ఎస్ఎస్ చేస్తున్నా మళ్ళీ ఆర్ఎస్ఎస్ మీదకి ఎందుకు వచ్చింది? అది నువ్వు ముఖ్యమంత్రి చెప్పి చట్ట ప్రకారం ఆర్ఎస్ఎస్ హిందువే చేసినాకో చట్ట ప్రకారం తీసుకోని చెప్పు. దమ్ముంటే చెప్పు. నీకు దమ్ము లేని మాటలు ఓవైసీవి, మత ప్రాతిపదికన మాటలు తప్పది. ఓవైసీ నాయకత్వం పోయిన రోజే ముస్లింలు నిజమైన సంక్షేమం జరుగుతుంది. మతం పేరు మీద రాజకీయాలు ఓవైసీ గారు చేస్తారు. ఆయన పార్టీ పుట్టింది మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, ఆ ముస్లింల రాజకీయం చేయడం కూడా పుట్టినప్పటి పార్టీ. కాబట్టి అంతకంటే ఎక్కువ బాగా ఏదో మాట్లాడటం మనం ఆశించడం కూడా తప్పు. హిందూ సమాజం అట్లా ఆశించలేదు కూడా. కాబట్టి ఓవైసీ పని ఓవైసీ చేసుకునేది, మా పని మేము చేసుకుంటాం.